హాయ్ ఎవరీవన్. ఇంతకు ముందు వీడియోలో మనము హిందూ అరబిక్ సంఖ్యామానము, సంఖ్యలను సవరించుట, బాధ్యత నియమాలు ఇలాంటి వాటి గురించి మనం చర్చించుకుందాం. ఈ వీడియోలో మనము సంఖ్యలు రకాలు, తర్వాత సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు వాటి గురించి మనం తెలుసుకున్నాం. సంఖ్యలు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి సరి సంఖ్య, సరి సంఖ్యలు. రెండు బేసి సంఖ్యలు. ఒకటి వచ్చేసి సరి సంఖ్యలు, రెండు వచ్చేసి బేసి సంఖ్యలు. ఓకేనండి. సరి సంఖ్యలు అంటే రెండు చే నిశ్శేషంగా భాగింపబడే వాటిని సరి సంఖ్యలు అంటారు. రెండు చేత నిశ్శేషంగా భాగించబడే వాటిని అంటే శేషము 0 వస్తుంది, వాటిని సరి సంఖ్యలు అంటారు. వీటిని ఈవెన్ నంబర్స్ అంటారు. ఈవెన్ నంబర్స్ అంటారు. నెక్స్ట్ పోతే సరి సంఖ్య రూపం ఎలా ఉంటుందంటే 2n. 2n. ఈ n ప్లేస్ లో మనము ఏదైనా తీసుకోవచ్చు. 1 నుంచి n = 1 2 3 so on. ఓకే. 2 × 1 2 సరి సంఖ్యగా, 2 × 2 2 2 4 సరి సంఖ్యగా, 3 తీసుకుంటే 2 3 6 సరి సంఖ్యగా, అలా ఇన్ఫినిటీ వరకు మనము తీసుకోవచ్చు. దీని యొక్క రూపము 2n. ఇంకా సింపుల్ గా గుర్తించే విధానం ఏంటంటే, ఒకట్ల స్థానంలో 0 2 4 6 8 ఇలాంటి ఈ అంకెలు కనుక ఒకట్ల స్థానంలో ఉంటే దాన్ని మనము సరి సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఇకపోతే కొన్ని అంకెల మధ్యలో అంటే ఇచ్చిన సంఖ్యల మధ్యలో అంటే 1 నుంచి 100 వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఇలాంటి దానికి సంబంధించి ఇప్పుడు 1 నుంచి 100 వరకు అంటే ఇలా మనం ఏం చేస్తామంటే 100లో నుంచి 1 తీసేసి మళ్ళీ కలపాలి, ఎందుకంటే దీన్ని తీసేస్తాం కాబట్టి. లేదా 1 నుంచి 100 దాకా లెక్కేసుకున్నా సరిపోయింది. అంటే 100లో నుంచి 1ని తీసేస్తే 99 వస్తుంది. ఇది లెక్కించాలి కాబట్టి దీనికి కలపాలి, 100 అవుతుంది. 1 కలిపితే ఏమవుతుంది? 100. మొత్తం 1 నుంచి 100 అంటే 100 కదా ఉండేది. అయితే దీనికి తెలుసుకునే విధానం ఏంటంటే ఏ నుంచి బికి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, అయితే మొత్తం మీద ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అంటే e-a/2 + 1 ఇక్కడ తీసేసి మనం ఇక్కడ కలిపాం కదా, +1 b-a/2 + 1. ఓకేనా. నెక్స్ట్ బేస్ సంఖ్యలు అంటే ఆడ్ నంబర్స్. మరి వీటిని ఆడ్ నంబర్స్ అంటే ఏం చెప్పుకున్నాము? ఈవెన్ నంబర్ 2 చే భాగించేది. కానీ ఎక్కడికి వచ్చేసరికి 2 చే విశేషంగా భాగింపబడనివి మరియు శేషము 1 వస్తుంది. దీని యొక్క రూపము 2n - 1 గాని 2n + 1 గాని ఉంటుంది. అంటే సరి సంఖ్య కదా 2n అంటే దాంట్లో నుంచి 1 తీసేసిన ఆడ్ నంబర్ వస్తుంది, 1 కలిపిన ఆడ్ నంబర్ వస్తుంది. దీని యొక్క రూపం ఎలా ఉంటుందయ్యా అంటే ఒకట్ల స్థానంలో 1 3 5 7 9 ఒకట్ల స్థానంలో 1 3 5 7 9 ఇలాంటివి ఉన్నట్లయితే దాన్ని మనము ఆడ్ నంబర్ గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మరి ఏ నుంచి బికి అంటే ఇందాక మాదిరిగానే ఏ నుంచి బికి ఎన్ని ఆడ్ నంబర్లు ఉంటాయంటే దేనికి లాగానే ఉంటాయి దానికి కూడా. ఓకేనమ్మా. 1 నుంచి 100 దాకా మనకి సరి సంఖ్యలైనా 50 ఉంటాయి, బేసి సంఖ్యలైనా 50 ఉంటాయి. అది అలా. మరి వీటి మధ్యలో అసలు ఎన్ని ఉంటాయి అంటే 100. కానీ సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే బయట వేయాలి కదా, రెండింటిలో సగం ఉంది కాబట్టి ఇలానే ఉంటాయి అన్నమాట అవి కూడా. ఓకేనా. n వరుస సరి సంఖ్యల మొత్తం n × n+1. ఓకేనమ్మా. తర్వాత n వరుస బేసి సంఖ్యల మొత్తం n వేరు. ఈ రెండింటి నుంచి చూద్దాం. ఇప్పుడు n వరుస సరి సంఖ్యల మొత్తము అంటున్నాడు. 2 ఫస్ట్ సంఖ్య 2 కదా స్టార్టింగ్, అందుకే వరుస అన్నమాట. 2 4 6 8 4 తీసుకున్నాము. 4 అంటే ఇందులో n అంటే 4 వచ్చేటప్పుడు 4 × n+1 5. n సరి సంఖ్యల మొత్తం n × n+1 కాబట్టి n అంటే 4, n+1 అంటే 5. దట్ ఈస్
20. ఇప్పుడు 8, 2, 8, 10, 4, 6, 10, 10, 20 కదమ్మా. n వరుస బేస్ సంఖ్యలో మొత్తం ఇది కొట్టి n స్క్వేర్ అంటున్నాడు. 1, 3, 5, 7, 9 ఓకేనమ్మా 9 ఓకేనా. మరి దాని ప్రకారం ఏంటి n స్క్వేర్. n అంటే ఇక్కడ ఎంతమ్మా 5, 5, 5, 25 ఓకేనా. n స్క్వేర్ అంటున్నాడు కాబట్టి 1, 2, 3, 4, 5 ఓకేనా. ఓకేనమ్మా అది వరుస అనమాట. వరుస ఉండాలి అక్కడ కాదు. అంటే ఇలా వేయకూడదు 1, 7, 11 అంటే వేయకూడదు. లేకపోతే 9 బేస్ సంఖ్య 1, 7, 9 అలా వేయకూడదు. వరుస సంఖ్యలు అంటే అదనమాట ఓకేనా. ఇప్పుడు 25 రావాలి. ఇగో 10, 10, 20 మిగిలింది 5, 25 వచ్చింది కదమ్మా ఇది మాట ఓకేనా. అయితే వీటి యొక్క n వరుస సంఖ్యల యావరేజ్ అనుకో బై n సంఖ్యలు కాబట్టి n వేసుకుంటాం. n క్యాన్సిల్ అయితే n+1. వీటి యొక్క సరాసరి యావరేజ్ ఏంటంటే బై n వేస్తాం. n క్యాన్సిల్ అయితే n ఓకేనమ్మా. వరుస సంఖ్యల మొత్తం అయితే n+1, సరాసరి అయితే n+1. n వరుస బేసి సంఖ్యల మొత్తం అయితేనేమో n స్క్వేర్, సరాసరి అయితేనేమో n. ఈ యొక్క సంఖ్యా వ్యవస్థలో ప్రధాన సంఖ్యలు అనే ఈ భాగానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. దాని నుంచి అనేక సార్లు చాలా విధాలుగా ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి మనం ఒకసారి చూసుకుందాం. ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నంబర్స్ లేదా అవిభాజ్య సంఖ్యలు. విభాగ్యము అంటే విభజించబడేది కదా, అవిభాగ్య అంటే విభజింపబడనివి. లేదు వీటిని ప్రైమ్ నంబర్స్ అంటాం. మనం ప్రైమ్ నంబర్స్ అంటాము ఓకేనా. ప్రైమ్ నంబర్స్ అంటాము అంటే రెండు కారణాంకాలు మాత్రమే కలిగి ఉన్నటువంటి దాన్ని ప్రధాన సంఖ్యలు అంటారు. రెండు కారణాంకాలు మాత్రమే కలిగి ఉంటాయి. అందులోను కూడా కారణాంకాలు ఏంటయ్యా అంటే 1 మరియు అదే సంఖ్య. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల దాన్ని ప్రధాన సంఖ్యలని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రధాన సంఖ్యల గురించి మనకు ఎరిటోస్తనీస్ అనే శాస్త్రవేత్త ఆయన మనకి దీని గురించి వివరించడం జరిగింది. 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలను విభజించడానికి ఒక పట్టికను ఆయన పొందుపరచడం జరిగింది, మనకి ఇవ్వడం జరిగింది. దానిని మనము ఎరిటోస్తనీస్ జల్లెడ అని చెప్తాము. ఎరిటోస్తనీస్ జల్లెడ అంటాము. ఒకసారి మనం దాన్ని చూసుకుందామమ్మా. మనకు అందరికీ తెలిసిందే డిడి, బీబీసీ, బిఏ అనేది దాని కోడ్ మనకు తెలిసిందే. కాకపోతే ఒకసారి గుర్తు తెచ్చుకుందాం అసలు ఏ విధంగా వస్తుంది అనేది. ఓకేనండి. 1 నుంచి 10 మనం గమనించినట్లయితే 2 దీనిని మనము లీస్ట్ ప్రధాన సంఖ్య అంటే ప్రధాన సంఖ్యలలో చిన్నదని చెప్పొచ్చు. ఇదే 2ని సరి ప్రధాన సంఖ్య అని కూడా మనము చెప్పొచ్చు. ఇది సరి సంఖ్య. వాస్తవానికి ఏ సరి సంఖ్య కూడా ప్రధాన సంఖ్య కాదు, 2 తప్ప. కాబట్టి దీన్ని చిన్న ప్రధాన సంఖ్య అని, సరి ప్రధాన సంఖ్య అని మనము చెప్పుకోవచ్చు. మరి బేసి సంఖ్యల్లో కొన్ని అంటే అన్ని కాదు, కొన్ని ఎలాగో ప్రధాన సంఖ్యలు లేదా సంయుక్త సంఖ్యలే. కానీ ఈ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సరి సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య కాదు, సరి సంఖ్య కాదు. ఓకేనమ్మా. అంటే మళ్ళీ ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలు కావు. ఎందుకంటే ఒక సరి ప్రధాన సంఖ్య ఉన్నది కాబట్టి. ఓకేనా. 3 ఇది ఎందులో పోదు. 5 దీనిలో ఏది కొట్టివేయబడదు. 7 1 నుంచి 10 వరకు 4 వస్తాయమ్మా మనకి ప్రధాన సంఖ్యలు. 4 ప్రధాన సంఖ్యలు వస్తాయి. ఓకేనా. అయితే తర్వాత 20 నుంచి
మిగతా 100 వరకు మనం గమనిస్తే మనం స్కూల్లో చెప్పుకోవాలంటే 11, 12, 13, 14, 15, 16 అలా వేస్తాం. ఓకే కదా, అలా వేస్తాం. కాకపోతే ఒకట్ల స్థానంలో చూద్దాం మనం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కదా. 0 ఉంటే సరి సంఖ్య, ఇది ఒకటే సరి ప్రధాన సంఖ్య, మిగతా లేవు అని చెప్పాను. కాబట్టి ఇది అవసరం లేదు. ఒకట్ల స్థానంలో 1 ఉంటే అది ప్రధాన సంఖ్య తీసుకోవద్దు. అంటే అన్ని కాదు, చెక్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. మరి 2 తీసుకుంటే సరి సంఖ్య ఒకట్ల స్థానంలో. ఓకేనా, కాబట్టి సరిపోదు, అవసరం లేదు. 2 అవసరం లేదు, 0 అవసరం లేదు. 3 చెక్ చేయొచ్చు. 4 సరి సంఖ్య. 5 చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చివరిన 5 ఉంటే 5 చేత భాగించబడింది. చివరిన 5 ఉంటే 5 చేత భాగించబడింది. కాబట్టి ఈ యొక్క 6 సరి సంఖ్య కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. 7 బేస్ సంఖ్య కాబట్టి తీసుకోవాలి. 8 సరి సంఖ్య కాబట్టి అవసరం లేదు. మరి తీసుకోవాల్సిన అయ్యాయా అంటే ఈ యొక్క 1, 3, 7, 9. 1, 3, 7, 9 అనేవి ఒకట్ల స్థానంలో ఉండేట్లుగా చూసుకొని చెక్ చేసుకుంటే మనకు తేలిగ్గా సరిపోతుంది అన్నమాట. ఓకేనండి. ఈ యొక్క 1, 3, 7, 9 అనేవి ఒకట్ల స్థానంలో చూసుకుంటే అలా రాసిన అన్ని ప్రధాన సంఖ్య కాదు, చెక్ చేసుకోవాలి. చూద్దాం మరి. ఇప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానంలో ఈ 1, 3, 7, 9 ఉండే విధంగా రాశాను. చూడండి. 11, 13, 17, 19, 21, 23, 27, 29, 37, 39 ఇలాగే ప్రతిదానికి 100 వరకు అలా రాశాం. అంటే ఒకట్ల స్థానంలో 1, 3, 4, 9 అంటే ప్రతి దానిలో నుండి 4 మనం చెక్ చేస్తాం. అన్ని చెక్ చేయాల్సిన పని లేదు కదా, దానికోసమని. అయితే ఇప్పుడు 11లో ఏమి పోదు కాబట్టి ప్రైమ్ నంబరే. 13లో ఏమి పోదు, 17లో ఏమి పోదు, 19లో కూడా ఏమి పోదు. కాబట్టి అంటే 1 దానికి అదే కారణాంకం, మిగతా కారణాంకాలు ఏమి ఉండవు కాబట్టి దాన్ని ప్రైమ్ నంబర్ గా తీసుకోవచ్చు. ఈ 10 నుంచి 20 వరకు కూడా 4 ప్రైమ్ నంబర్స్ మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ పోతే 20 నుంచి 30 వరకు మనం చూసుకుంటే, 20 నుంచి 30 వరకు చూసుకుంటే ఇగో చూడండి. ఇక్కడ ఈ 21 7, 3, 21 పోతుంది. అంటే 3, 7 2 కారణాంకాలు ఎక్స్ట్రా వస్తున్నాయి అవి కాక, కాబట్టి అది ప్రైమ్ నంబర్ కాదు. నెక్స్ట్ 9, 3, 27 అంటే మిగతా ఏ అయినా మనం చెక్ చేయడానికి 3తోనే 7తోనే చెక్ చేస్తే వీలు ఉంటుంది. ఇందులో మిగతా ఏది పోవు. ఈ 2, 3తో పోతున్నాయి కాబట్టి ఎక్కడ ఎన్ని ఉంటున్నాయి, 2 ప్రధాన సంఖ్యలు ఉంటున్నాయి. 2 ప్రధాన సంఖ్యలు ఉంటూ ఉన్నవి. మరి 30 నుంచి 40 వరకు మనం గమనించినట్లయితే, 30 నుంచి 40 వరకు మనం గమనిస్తే 3, 11, 33 అమ్మా. 3, 11, 33 ఈ యొక్క 3 బాధ్యత నియమం ప్రకారము 9, 3 కూడితే 12 3 పోతుంది కాబట్టి ఇది కూడా ఉండదు. మనకు 31, 37 2 కారణం ప్రధాన సంఖ్యలు, 2 ప్రధాన సంఖ్యలు. ఇకపోతే 40 నుంచి 50 వరకు చూసుకుంటే, అంటే 50 వరకు చూసుకున్నట్లయితే 7, 7, 49 49 ఒకటే పోతుంది. కాబట్టి మిగతా 3 ఏమి పోవు. అది 3 ప్రధాన సంఖ్యలు మనకి అక్కడ వస్తా ఉన్నాయి. మరి 50 నుంచి 60 వరకు చూసుకున్నట్లయితే 5, 1, 6 3 ఎక్కువలో పోతుంది. కాబట్టి ఇది కూడా మనకి ప్రధాన సంఖ్య కాదు. 7, 5 కూడితే 12 ఇది కూడా మనకు ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఇవి 2 మనకు ప్రధాన సంఖ్యలు 2. మరి 70 వరకు చూసుకున్నట్లయితే, అంటే 60 నుంచి 70 వరకు చూసుకున్నట్లయితే 6, 3, 9 ఇది పోదు. 6, 9, 15 6, 3, 9 అమ్మా 3 ఎక్కంలో పోయింది. ఓకేనా. ఇది కూడా 6, 9, 15 3 ఎక్కంలో పోతుంది. కాబట్టి 61, 67 మనకి ప్రధాన సంఖ్యలు. 61, 67 మనకు ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ పోతే ఈ 80 అంటే 80 వరకు చూసుకున్నట్లయితే మనము 7 ఎక్కం 11 సార్లు పోతుంది. ఈ యొక్క 77 తప్ప ఈ 71లో ఏమి పోదు, 73లో ఏమి పోదు, 79లో ఏమి పోదు. కాబట్టి మనకి 3 ప్రధాన సంఖ్యలు అక్కడ మనకి చూస్తూ ఉన్నాము. తర్వాత 80 నుంచి 90 మధ్యలో 80 నుంచి 90 మధ్యలో 19, 81
పోతుందమ్మా, 1981 పోతుంది. 8 7 కూడితే 15, 8 7 కూడితే 15 కాబట్టి ఇక్కడ 83 ఒకటి 89 ఒకటి మనకి ప్రధాన సంఖ్యలు 2 వచ్చాయి. ఇకపోతే ఇక్కడ 100 వరకు చూసుకున్నట్లయితే 21లో 7 పోతుందమ్మా, 21 సార్లు పోతుంది. 1 7 3 21 13 సార్లు పోతుంది. ఇది 3 ఎక్కం పోతుంది. ఇది కూడా 9 ఎక్కం పోతుంది, 3 ఎక్కం పోతుంది, 11 ఎక్కం పోతుంది. కాబట్టి 97 ఒకటే మిగులుతుంది. మనకు ఒక ప్రధాన సంఖ్య వస్తుంది. 10 నుంచి 1 నుంచి 10 వరకు చూసుకుంటే 4, 10 నుంచి 20 వరకు చూసుకుంటే 4, 20 నుంచి 30 వరకు చూసుకుంటే 2, 30 నుంచి 40 వరకు అయితే మళ్ళీ 2, 50 వరకు చూస్తే 33, 60 వరకు చూస్తే 2, 70 వరకు చూస్తే 2, 80 వరకు చూస్తే 3, తర్వాత 90 వరకు చూస్తే 2, 100 వరకు చూస్తే 1. అంటే మధ్యలో గ్యాప్ అన్ని చెప్పలేదమ్మా, అర్థమై ఉండవచ్చు. ఓకేనా? దీనికోసమై మనకు పరిచయం అయినటువంటి కోడ్ ఇది డిడి బీబీసీ బీబీసీ బిఏ. డిడి బీబీసీ బీబీసీ బిఏ అనేది మనము పెట్టుకుంటూ ఉంటాము. అయితే 1 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అయ్యాయా అంటే మొత్తం 25. 1 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అయ్యా అంటే 25. 1 నుంచి 50 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని అయ్యా అంటే 15. మరి 50 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు అయ్యా అంటే 10 ప్రధాన సంఖ్యలు. మనము ఈ మూడింటిని ఎక్కువగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ ఈ విధంగా గుర్తు లేనట్లయితే అన్ని సంఖ్యలను మనము పరిశీలించకుండా ఈ విధంగా 1 స్థానంలో 1 3 7 9 వచ్చే వాటిని మనము ఈ 10 తర్వాత గమనించుకోవాలి. 10 రోజుల్లో మనకు ఎలా తెలుస్తుంది కాబట్టి చిన్న సంఖ్యలే. ఓకేనా? అవన్నీ కూడుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడుగుతుందా? 1 నుంచి 50 వరకు అడుగుతుందా? 50 నుంచి 100 అడుగుతుందా? 1 నుంచి 100 అడుగుతుందా అనేది ఆలోచించి అక్కడి నుంచి మనం సమాధానం చెప్పవలసి ఉంటది. సంయుక్త సంఖ్యల గురించి తర్వాత చెప్పుకున్నాం. ముందుగా ఈ ప్రధాన సంఖ్యలోనే కవల ప్రధాన సంఖ్యలు చెప్పుకున్నాం. కవల ప్రధాన సంఖ్యలు అంటే 2 భేదముగా గల 2 భేదం కల ప్రధాన సంఖ్యలను 2 భేదముగా గల ప్రధాన సంఖ్యలు 2 భేదముగా గల ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారు. కవలలు మనకు అక్కడ అర్థమైతేనే ఉంది. కవలలు అంటే వెంటనే జన్మించేవారిని మనం కవలలు అంటాము. కొంచెం తేడాతో లేదా కలిసైనా జన్మిస్తారు, కొంచెం తేడాతో జన్మిస్తారు. కాబట్టి వాళ్ళని కవలలు అంటాము. ఆ విధంగానే పక్కనే ఉన్నటువంటి లేదా వెంటనే ఉన్నటువంటి వాటిని ప్రధాన సంఖ్యలు కవల ప్రధాన సంఖ్యలు అంటాము. దాన్ని నిర్వచనంగా చెప్పుకోవాలి అంటే ఈ యొక్క 2 ప్రధాన సంఖ్యల యొక్క భేదము 2 అయితే ఏ 2 ప్రధాన సంఖ్యల భేదము 2 అవుతుందో దానిని కవల ప్రధాన సంఖ్యలు అంటాము. అలాంటివి మనకి 1 నుంచి 100 వరకు చూస్తే 8 ఉంటాయమ్మా. 8 ఉంటాయి. అవేంటి మనం చూద్దాం. ఇప్పుడు 3 5 అమ్మా. 3 5 తర్వాత 5 7 అమ్మా. 5 7 ఓకేగా. 5లో నుంచి 2 పోతే 7లో నుంచి 5 పోతే 2 కదా. 5లో నుంచి 3 పోతే 2 కదా. ఓకేనా? నెక్స్ట్ పోతే 11 13 అమ్మా. 11 13 నెక్స్ట్ చూడండి 17 19 కానీ ఉంది కదా. 17 19 నెక్స్ట్ గమనించాలి. మనం 30లో చూస్తున్నాం. 23 29 గ్యాప్ చాలా ఉంది. తర్వాత 29 31 చూడండి. 29 31 నెక్స్ట్ పోతే 37 తర్వాత 41 గ్యాప్ చాలా ఉంది. 41 43 ఓకేనా? 43 47 గ్యాప్ చాలా ఉంది.
87 తర్వాత 83 గ్యాప్ ఉంది, 83 తర్వాత 89 గ్యాప్ ఉంది, 89 60, 89 60, 59 60 తర్వాత 67 71 గ్యాప్ ఉంది, 71 73, 71 73, 71 73. నెక్స్ట్ పోతే 83 89 గ్యాప్ ఉంది, 89 తర్వాత 97కి వచ్చింది, గ్యాప్ ఉంది. ఓకేనమ్మా, మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. మొత్తం 1 నుంచి 100 వరకు కవల ప్రధాన సంఖ్యలు 8 అమ్మా. 1 నుంచి 100 వరకు కవల ప్రధాన సంఖ్యలు ఏంటంటే 8 అమ్మా. దీన్ని బట్టి మనము ఈ 10 లోపు కవల ప్రధాన సంఖ్యలు ఎన్ని, 20 లోపు ఎన్ని అనేది మీరు ఒకసారి దీని నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనమ్మా? ఓకే. 1 నుంచి 100 వరకు అయితే కవల ప్రధాన సంఖ్యలు 8 అమ్మా, 8. అయితే 100 నుంచి 200కు 7 కవల ప్రధాన సంఖ్యలు ఉన్నవి, 200 నుంచి 300కు 4 కవల ప్రధాన సంఖ్యలు ఉన్నవి, 300 నుంచి 400కి 2, 400 నుంచి 500కి 3. దీన్ని ఈ యొక్క 1 నుంచి 100కు 8 అనేది మనం అలా పక్కన పెట్టేస్తే దీనికి గౌట్ డిగ్రీ బాయ్స్ కాలేజ్ వచ్చిందమ్మా. గౌట్ డిగ్రీ బాయ్స్ కాలేజ్. ఎర్టోస్తనీస్ తర్వాత కర్మ అనే ఆయన ప్రధాన సంఖ్యల గురించి ఒక సమీకరణాన్ని ఇచ్చాడు. 2 స్క్వేర్ పవర్ n, 2 స్క్వేర్ మళ్ళీ ఆ స్క్వేర్ మీద పవర్ n ఇది ప్లస్ 1. అయితే ఇక్కడ n ఏందయ్యా అంటే 1కి సమానంగా గానీ ఇంకా పెద్దగా గానీ ఉండాలి, 0 ఉండకూడదు అని దాని ఉద్దేశం. n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇందులో దీని నుంచి అతి చిన్న ప్రధాన సంఖ్య 5 అని చెప్తా ఉన్నాడు. అతి చిన్న ప్రధాన సంఖ్య 5 అని చెప్తా ఉన్నాడు. మరి అతి చిన్న ప్రధాన సంఖ్య 5 అని చెప్తే మనం చెప్పుకున్న దాంతో ప్రధాన సంఖ్యలు ఎన్ని వచ్చాయి? 2 3 5 7 ఇలా వచ్చాయి కదా. మరి 2 3 5 కన్నా చిన్నవి కావా? కాబట్టి ఈ కర్మ చెప్పింది ఫెయిల్ అయిపోయింది. ఓకే. అంతేకాకుండా ఫెయిల్ అయిపోయింది కదా. అదే కాకుండా ఆయిలర్ అనే ఆయన n = 5 తీసుకుంటే n = 5 అంటే ఇందులో ఈ సమీకరణంలో n వాల్యూ 5 తీసుకున్నట్లయితే అది ప్రధాన సంఖ్య కాదు అంటున్నాడు. అసలు అతి చిన్నది 5 ప్రధాన సంఖ్య అన్నప్పుడే ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఇందులో మళ్ళీ ఆయిలర్ అనే శాస్త్రజ్ఞుడు ఏం చేశాడంటే n వాల్యూ 5 పెడితే అబ్బాయి అది ప్రధాన సంఖ్య కావట్లేదు అంటే ఫస్ట్ స్టెప్ లోనే పోయింది కదా అని దాన్ని చేశాడు. అయితే ఈ ప్రధాన సంఖ్యల గురించి మళ్ళీ ఇంకొక ఆయన యూక్లిడ్ అని ఆయన ఏం చెప్పాడంటే గరిష్ట ప్రధాన సంఖ్య అనేది సాధ్యం కాదు అన్నాడు. గరిష్ట ప్రధాన సంఖ్య ఏంటిదని తెలుసుకోవడం సాధ్యం కాదు అన్నాడు. అది ఆయన చెప్పైనా సాధ్యం కాదు. ఎలాగంటే మనకి ఈ అంకెలన్నీ ఇన్ఫినిటీ ఉంటాయి, అంటే అంకెలు అనంతము, ఎన్నో చెప్పలేము. మరి అందులో నుంచి ప్రధాన సంఖ్యలు కూడా ఎన్నో తెలుసుకోలేము కదా. అదే అసాధ్యం అన్నమాట, సాధ్యం కాదు అని చెప్పాడు. అంతే కదా. అయితే వీళ్ళంతా వేరే పాశ్చాత్య దేశాల వాళ్ళు అన్నమాట, అంటే ఇతర దేశాల వాళ్ళు. అయితే మన ఇండియన్స్ మరి ఎవరు లేరా అంటే మన ఇండియన్స్ నుంచి శ్రీనివాస రామానుజన్ అనే ఆయన చెప్పడం జరిగింది. ఆయన యొక్క నంబర్ ఏందయ్యా అంటే 1729. దీన్ని శ్రీనివాస రామానుజన్ 1729 శ్రీనివాస రామానుజన్ నంబర్ అని కూడా అంటారు. ఇది ఎందుకయ్యా ఇది అంటే 2 సంఖ్యల గణాల మొత్తంగా రాయవచ్చు, 2 జతల గణాల మొత్తంగా రాయవచ్చు. ప్లస్ 9³ 10³ ప్లస్ 9³ జతల గణాల మొత్తంగా రాయవచ్చు. సంయుక్త సంఖ్యలు 2 కంటే ఎక్కువ కారణం ఉంటే దాన్ని సంయుక్త సంఖ్యలు అంటారు. 2 కంటే
ఎక్కువ కారణాంకాలు. రెండు కారణాంకాలు మాత్రమే ఉంటే దాన్ని ఏమన్నా మనము ప్రధాన సంఖ్య అన్నాము. రెండు కారణాంకాలు మాత్రమే ఉంటే ప్రధాన సంఖ్య అన్నాము. రెండు భేదముగా గల ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అని మనము అన్నాము. ఇకపోతే సంయుక్త సంఖ్య చెప్పిన తర్వాత దీనికి మళ్ళీ ప్రధాన సంఖ్యలకు సంబంధించిందే పరస్పర ప్రధాన సంఖ్య ఉంటుంది చెప్తాం. ఓకే, సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్య అంటే ఏంటి? రెండు కంటే ఎక్కువ కారణాంకాలు. రెండు కంటే ఎక్కువ కారణాంకాలు అంటే మనం ఎక్కువ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఎగ్జాంపుల్స్ 6 కానీ 12 కానీ ఏదైనా చూసుకుంటే మనం, లేకపోతే 18 ఏదైనా. ఓకేనా? ఇప్పుడు 6 అంటే దీనికి ఏముంది? 2 ఎక్కం పోద్ది, 3 ఎక్కం పోద్ది, 6 ఎక్కం పోద్ది, 1 ఎక్కం పోద్ది. ఓకేనా? ఈ యొక్క 6 కారణాంకాలు ఏంది? 1, 2, 3, 6. మరి 18కి 1 ఎక్కం పోద్ది, 2 ఎక్కం పోద్ది, 3 ఎక్కం పోద్ది, 6 ఎక్కం పోద్ది, తర్వాత 2 ఎక్కం 9 సార్లు పోద్ది, 9 ఎక్కం పోద్ది, 18. ఓకేనమ్మా? ఇప్పుడు 2 కంటే ఎక్కువ వచ్చినాయి కదా. అదే మనము 7 చూసుకున్నట్లయితే 1 మరియు 7 మాత్రమే, 2. ఇలాంటివి ప్రధాన సంఖ్యలు, రెండు కారణాంకాలు. ఇవి 2 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని సంయుక్త సంఖ్యలు అంటాము మనం. సంయుక్త సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటది? భేదము 2 ఉండేది. మరి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఉమ్మడి కారణాంకము 1 తప్ప మిగతాదేవి ఉండకూడదు. ఒకటి కాదు, ఒకటి ఉమ్మడి కారణాంకం. ఉమ్మడి కారణాంకం కలిగి ఉన్న సంఖ్యలను ఏమంటారు? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. అది ప్రధాన సంఖ్య కావాల్సిన రూల్ లేదు. ఆ సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అయి ఉండొచ్చు. అంటే ఒకటి సంయుక్త సంఖ్య అయి ఒకటి గనక ప్రధాన సంఖ్య అయినట్లయితే అవి పరస్పర ప్రధాన సంఖ్యల కిందే వస్తాయి. 2 ప్రధాన సంఖ్యలు అయినా కానీ పరస్పర ప్రధాన సంఖ్యల కిందకే వస్తాయి. అంటే ఇచ్చిన జతలో ఒక్కటన్నా ప్రధాన సంఖ్యలు ఉంటే దానికి మనం పరస్పర ప్రధాన సంఖ్యలనే చెప్పుకోవచ్చు. నిర్వచనం ప్రకారం అయితే 1 ఉమ్మడి కారణాంకం కలిగి ఉన్నటువంటి సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఉదాహరణ ఏంటయ్యా అంటే ఇప్పుడు 7, 11. దీని యొక్క కారణాంకాలు ఏంటి? 7కి వచ్చేసి 1, 7, 11కి వచ్చేసి 1, 11. 1 మాత్రమే ఉమ్మడి కారణాంకం కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి 2 పరస్పర ప్రధాన సంఖ్యలు. మరి అలాగని ప్రధాన సంఖ్యలు అయితేనే పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే అని కాదు. ఓకేనా? ఇప్పుడు 10 ఉంది, నెక్స్ట్ తీసుకుంటే 19 ఉంది. ఓకే, 10 ఉంది, 19 ఉంది. ఈ 10కి కారణాంకాలు ఏమున్నాయి? 1 ఉంది, 2 ఉంది, 5 ఉంది, 10 ఉంది. ఎక్కువ ఉన్నాయి కదా, 4 కారణాంకాలు ఉన్నాయి. మరి 19కి వచ్చేసరికి 1, 19 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి కారణాంకం ఎంత? 1. ఈ 1 మాత్రమే ఉమ్మడి కారణాంకం కలిగి ఉన్నట్లయితే దానిని ఏమంటారా అంటే, ఆ జతనే ఏమంటారా అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలంటే 2 ప్రధాన సంఖ్యలు అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా 2 ప్రధాన సంఖ్య కావాలని రూల్ అయితే లేదు. చిన్న జాతిలో 1 కనుక ప్రధాన సంఖ్య ఉంటే అవి ఖచ్చితంగా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఓకేనా? పోతే పరిపూర్ణ సంఖ్య. పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటయ్యా అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయితే దాన్ని ఏమంటారు? పరిపూర్ణ సంఖ్య అంటారు. పర్ఫెక్ట్ నంబర్. ఓకేనా? పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటయ్యా అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం, అంటే కారణాంకాలు రాసి వాటిని కూడితే ఇచ్చిన సంఖ్యకు రెట్టింపు కనుక వచ్చినట్లయితే దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటారు, పరిపూర్ణ సంఖ్య. ఓకేనా? ఉదాహరణ మనం గమనిస్తే 6 తీసుకోండి. దీని యొక్క కారణాంకాలు 1, 2, 3, 6. ఓకేనండి? 1, 2, 3, 6 వీటిని కూడితే 12 అంటే 6 కన్నా రెట్టింపే కదా, 6 కన్నా డబల్.
ఓకేనా. ఆ సంఖ్యకు రెట్టింపు అయితే అంటే 2 × 6 12. ఓకేనండి. నెక్స్ట్ పోతే ఇంకొకటి వచ్చేసి 28. 100 లోపులో పరిపూర్ణ సంఖ్యలు ఈ రెండేనండి, లేవు. 6, 28. ఒకవేళ 50 లోపల ఈ పర్ఫెక్ట్ నంబర్స్ ఎన్ని, పరిపూర్ణ సంఖ్యలు ఎన్ని అని అడిగినా కానీ రెండే. ఎందుకంటే ఇది 50 లోపలనే ఉంది. 1 నుంచి 50 లోపల అడిగినా ఇంతే, 1 నుంచి 100 లోపల అడిగినా ఈ రెండే. ఓకేనా. చూడండి, 1 28 సార్లు పోయింది. ఓకేనా. 2 14 సార్లు పోయింది. 3 పోదు, 4 7 సార్లు పోయింది. 4 ఏళ్ళు 2 పోదు కదా. వలస వారికి వేసుకుంటే 1 2 4 7 14 28. ఓకే కదా. 3 4 7 7 14 14 14 28. ఇక్కడ 28, ఇక్కడ 28. 2 28 అన్నట్టే కదా. 2 × 28 అన్నట్టే కదా. ఓకే, డబుల్ అయిపోయింది, లేదా 56. ఓకేనండి. అయితే దీనికోసం పరిపూర్ణ సంఖ్య కోసం ఆయిలర్ అనే శాస్త్రవేత్త మన కోసం ఒక సమీకరణాన్ని ఇచ్చాడు. 2k - 1 × 2k - 1. ఇందులో k వాల్యూ వచ్చేసి 2 కా నుంచి 1. ఈ పరిపూర్ణ సంఖ్య గురించి ఆయిలర్ అనే శాస్త్రవేత్త 2k - 1 అనే ఈ యొక్క సూత్రాన్ని మనకి ఇచ్చాడు. k విలువ అనేది 2 నుంచి మొదలవుతుందమ్మా, 2 నుంచి మొదలవుతుంది. అయితే ఈ 2k - 1 మొత్తం కలిపి ప్రైమ్ నంబర్ అవ్వాలి. ఓకేనా, ప్రైమ్ నంబర్ అవ్వాలి. అయితే ఈ తర్వాత చెక్ చేసుకోండి. ఈ యొక్క k వాల్యూ 2 3 4 5 అలా కనుక మనం పెట్టుకున్నట్లయితే వస్తా ఉంటే ఫస్ట్ 6 వచ్చింది కదా, చెక్ చేద్దాం. 2 బిట్స్ చూద్దాం k ప్లేస్ లో. k పవర్ 2 - 1 అంటే ఎంత, 2 × 2 పవర్ k అంటే 2 2 4 -1 3 2 3 6 వచ్చింది కదమ్మా. 3 పెట్టి చూస్తే 2 పవర్ 3 - 1 అంటే 2 2 2 4 2 పవర్ k అంటే ఎంత, 3 తీసుకుంటున్నాం కదా. 2 2 4 4 2 8 8 - 1 7 ప్రధాన సంఖ్య కదా. 4 7 28. మనం 28 తీసుకున్నాం కదా. ఆ విధంగా నెక్స్ట్ 4 తర్వాత 5 అలా ఏదైనా చెక్ చేసుకోవచ్చు మనకి ఇచ్చిన నెంబర్ని. ఓకేనా. వ్యాప్తి అడుగుతాడమ్మా. వ్యాప్తి అంటే గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. ఓకేనా. వ్యాప్తి గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. ఓకేనమ్మా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.